వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము బ్లాక్ సహాయంతో అర్ధ పద్మ మకరాసనము, ఆ మకరాసనం నుంచి భుజంగాసనంలో ఎలా వెళ్ళాలో అనే దానిపై చర్చించబోతున్నాము. ఈ ఆసనంలో మనము అర్ధ పద్మాన్ని యూస్ చేస్తున్నాము. పూర్ణ పద్మాసనము చేయడము అందరికీ కష్టంగా భావిస్తారు. నడుములలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఎవరైతే కింద కూర్చోరో, ఎవరైతే కింద కూర్చునే అలవాటు లేదో అలాంటి వాళ్ళు పద్మాసనం చేయాలంటే చాలా కష్టంగా భావిస్తారు. చైర్పై కూర్చోవడము ఇలాంటివి చేస్తున్న వాళ్ళకు కింద కూర్చునే అలవాటు తప్పిపోతుంది. అలాంటి వాళ్ళ శరీర కండరాలు కింద కూర్చున్నప్పుడు బాగా టైట్గా ఉంటాయి. అలాంటి వాళ్ళు పద్మాసనము అస్సలు చేయలేరు. కాబట్టి కొద్దిగా ఈజీగా ఈ ఆసనాన్ని చేయడానికి అర్ధ పద్మంలో ముందు కూర్చొని దాని తర్వాత పూర్ణ పద్మంలో ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. చేసే ముందు మనము ప్రిపరేషన్ చేయాలి. ప్రిపరేషన్ చేయడానికి మనము నార్మల్గా కింద కూర్చుందాము. అలా కూర్చొని పాదాలని మనము బద్ధకోణాసనంలో తీసుకెళ్దాము. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టేసి ఇలా తొడలని పైకి కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని బాగా పైకి కిందికి చేస్తూ తొడలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా తొడలని బాగా ప్రిపరేషన్ చేసేసి ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోదాము. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. దీని తర్వాత మనము హిండోలాసనంలో కాళ్ళను తీసుకెళ్ళాలి. ఈ విధంగా కాళ్ళని పట్టుకొని వీపుని నిటారుగా చేసి కాలుని ఇలా ఆడించాలి. తలని శరీరాన్ని ఆడించవద్దు. ఇలా కుడివైపు ఆడించిన తర్వాత ఎడమవైపు అదే విధంగా ఆడించాలి. దాని తర్వాత పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము అర్ధ పద్మంలో కూర్చోవాలి. ఇలా ఎడమ పాదాన్ని పైకి చేసి కుడి పాదాన్ని కింద పెట్టండి. ఈ కుడి పాదాన్ని మనము ఈ విధంగా కాలు కింద పెట్టాలి, లేదా ఎంత వీలైతే అంత ఇలా ముందుకు తెచ్చి పెట్టాలి. ఇక్కడ కేవలం ఈ యొక్క కాలు పైకి రాకుండా ఉండదు. కొంతమందికి తెచ్చితే తీసుకొని వస్తే ఈ యొక్క మోకాలులో ఉండే కండరము తెగిపోవచ్చు, లిగమెంట్ తెగిపోవచ్చు. కాబట్టి వాళ్ళ కాలు స్టిఫ్గా ఉంది కాబట్టి వాళ్ళ కాలు ఇక్కడే ఉంటుంది. ఇలా అర్ధ పద్మంలో కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి దాని తర్వాత పొట్టపై పడుకోవాలి. ఈ విధంగా చెక్కముక్కలని మ్యాట్ చెరో వైపు పెట్టేసి ఈ విధంగా పైకి వచ్చి పొట్టపై పడుకోవాలి. అయితే కేవలం ఒక పాదమే ఇక్కడ పద్మాసనంలో ఉంది కాబట్టి ఆ పాదాన్ని మనము చేతితో ఇలా పైకి లాగవచ్చు. లాగినప్పుడు ఏమవుతుంది? లాగినప్పుడు ఏ కాలునైతే మనం పద్మాసనంలో పెట్టామో ఆ యొక్క మోకాలులో బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. తలని ఒకవైపు చేయవచ్చు. దాని తర్వాత మనకు ఏ విధంగా కాలులో అనిపిస్తుందో గమనించాలి. ఏ పాదాన్ని అయితే మనం ఫోల్డ్ చేసామో
అంటే ఇక్కడ మనం ఎడమ కాలుని ఫోల్డ్ చేస్తాము కాబట్టి ఎడమ పృష్ఠ భాగంలో ఎడమ కాలులో బాగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. కుడి కాలుకి ఇక్కడ అంత ఇబ్బందిగా ఏమీ లేదు. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత కావాలంటే ఇలా మకరాసనంలో రిలాక్స్ అయిపోవాలి. పృష్ఠ భాగాలని బాగా కిందికి తీసుకొని రావడానికి ప్రయత్నించండి. ఇక్కడ నుంచి భుజంగాసనంలో వెళ్ళాలంటే చేతులని ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా భుజంగాసనంలో వెళ్ళవచ్చు. ఇక్కడ ఎడమ తొడలో ఎలా అనిపిస్తుందో గమనించి కిందికి వచ్చేయాలి. తొడలో ఉండే అన్ని కండరాలపై ఇక్కడ చాలా డిఫరెంట్గా ప్రభావం పడుతుంది. దీని తర్వాత నెమ్మదిగా మీ ఎడమ కాలుని సూటిగా చేసేయండి. ఆసనం నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు మనము కుడి కాలుని ఫోల్డ్ చేద్దాము. ఈ విధంగా కుడి కాలుని ఫోల్డ్ చేసి కాలుని బాగా లాగి ఇలా తొడ కింద పెట్టండి. పాదాన్ని కంప్లీట్గా మ్యాట్కి తాకేలాగా రొటేట్ చేయవచ్చు. ఇలా రొటేట్ చేసి ఈ యొక్క కుడి తొడపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలి. ఎప్పుడైతే మనం కాలుని ఈ విధంగా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేయడం వలన మన కుడి తొడలో కొద్దిగా ఇంటెన్స్గా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. అయితే ఈ స్ట్రెచ్ లాగానే పెట్టేసి ఈ స్ట్రెచ్ని పెయిన్ లాగా కాకుండా చూసుకోవాలి. దీని తర్వాత మనము ఈ యొక్క ఎడమ కాలుని కూడా ఫోల్డ్ చేయవచ్చు. అయితే ఎడమ కాలుని మొత్తం పద్మాసనంలో తీసుకోకుండా సగం తీసుకెళ్ళి అక్కడే పెడుతున్నాము. ఈ విధంగా మనం శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా అక్కడ ఉండి చేతులని ఈ విధంగా పైకి తెచ్చేసి ఇప్పుడు భుజంగాసనంలో వెళ్ళవచ్చు. ఇలా ఒక కాల్ని ఫోల్డ్ చేసి పద్మాసనంలో ఉండి మనము మకరాసనం చేసి భుజంగాసనంలో వచ్చినప్పుడు ఆ కుడి తొడలో కుడి నడుములో బాగా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. ముఖ్యంగా కుడి కాలు వ్యవస్థలో ఏదో మార్పులు ఉన్నాయి అనేది మనము ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేయవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా రెండు కాళ్ళని పద్మాసనంలో తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరికైతే నడుములు టైట్గా ఉంటాయో వాళ్ళ పృష్ఠ భాగాలు ఇలా పైకి వెళ్తూ ఉంటాయి. అయితే పృష్ఠ భాగాన్ని స్క్వీజ్ చేస్తూ స్ట్రైట్ చేయడానికి ఇక్కడ ప్రయత్నించాలి. అలా చేసి దాని తర్వాత కాళ్ళని సూటిగా చేసి మనము నార్మల్గా ఉండే మకరాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు. ఈ యొక్క మకరాసనాన్ని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకోవచ్చు. ఇలా మకరాసనంలో ఉండడము, ఈ ఆసనాన్ని ఇలా ఉపయోగించుకొని నెమ్మదిగా పైకి వచ్చేసి కూర్చోవాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయండి. ఈ ఆసనం చేసేటప్పుడు మనకు చాలా రిలాక్సేషన్ లభిస్తుంది. ఎందుకు లభిస్తుంది? మనము పొట్టపై పడుకున్నాము. మకరాసనము ఒక రిలాక్సేషన్ పాస్చర్. ఇక్కడ కేవలం కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయడం వలన మనకు జెంటల్గా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. అంత తీవ్రంగా లభించదు. ఇలాంటి జెంటల్గా ఉండే ఆసనాస్లో మనము ఆసనాలని ఎక్కువగా సమయం వరకు ఫోల్డ్ చేసి కళ్ళని మూసివేసి మన శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరించి ఈ ఆసనాలను చేసినట్టు అయితే మనకు డీస్ట్రెస్ అవుతుంది. మనము స్ట్రెస్ని తొలగించుకోవడానికి ఇలాంటి ఆసనాలు చాలా చాలా ఉపయోగపడతాయి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు అర్ధపద్మ మకరాసనము. మకరాసనంలో అర్ధపద్మంగా మనము కాళ్ళని ఫోల్డ్ చేసుకోవాలి. అర్ధపద్మంలో ఎందుకు? యాక్చువల్గా పూర్ణ పద్మంలో మనము ఆసనం చేయాలి.
ఎవరికైతే పూర్ణ పద్మాసనం చేయడానికి వీలవదో అలాంటి వాళ్ళు అర్ధ పద్మాసనం చేసి ఈ ఆసనం చేస్తారు. అలా ఉండి అక్కడ మనము కొద్దిగా భుజంగాసనంలో వెళ్ళి బ్యాక్ బెండ్లో వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మన నడుములలో ఉండే కండరాలు బాగా ఓపెన్ అయి ఉండాలి. అలా కాళ్ళు ఉండకపోతే మనకు కొద్దిగా కష్టం అవుతుంది. ఈ ఆసనము ఎలా చేయాలో, ఈ ఆసనానికి ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో చూద్దాము. ముందుగా మనము బద్ధకోణాసనంలో కూర్చొని కాళ్ళని ఆడించుదాము. అయితే కాళ్ళని ఆడించడము మనము కింద కూర్చొని చేయాలి, బ్లాక్పై కూర్చొని చేయరాదు. ఈ ఆసనాలను మనము బ్లాక్తో సహాయంతో చేస్తున్నాము. పాదాలను దగ్గరగా తెచ్చేసి ఈ విధంగా తొడలని కొద్దిగా ఆడించాలి. అలా ఆడిస్తూ తొడలలో ఎలా అనిపిస్తుందో అలానే కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పాదాలని దగ్గరగా తెచ్చిపెట్టేసి బంధించి ఈ విధంగా కాళ్ళని ఆడించాలి. ఇలా కొంత సమయం పాటు కాళ్ళని ఆడించి దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. బెండ్ అయిపోయి మోచేతులు మ్యాట్కి తాకడానికి ప్రయత్నిస్తూ మనము ఇక్కడ అలానే ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం బద్ధకోణాసనంలో ఫార్వర్డ్గా వెళ్తామో దాంతో నడుములలో ఉండే కండరాలు బాగా ఓపెన్ అయిపోతాయి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే రిలాక్స్ చేసి దాని తర్వాత నెమ్మదిగా మనము పైకి వచ్చేయాలి. కుడి కాలుని మనము ఈ విధంగా హిండోలాసనంలో తీసుకెళ్దాము. హిండోలాసనంలో కొంత సమయం పాటు అలానే ఉండాలి. కాలుని బాగా పైకి చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. వీపుని నిటారుగా చేయవచ్చు, కానీ లోవర్ బ్యాక్ని కొద్దిగా కర్వ్ చేసి పెడితే చాలా మంచిది. ఆ కాళ్ళ వేలు మోకాలు వైపు ఉండాలి. ఆ పాదాన్ని ఇంకా మోచే వైపు తీసుకొని వచ్చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి దాని తర్వాత కాలుని ఆడించాలి. ఆడించేటప్పుడు తలని జరపరాదు, కేవలం కాలుని మాత్రం ఆడించాలి. కొంత సమయం పాటు అలా ఆడించి కాలుని కింద పెట్టేసేయండి. రెండో వైపు కాలుని మనం పైకి తీసుకెళ్దాము. అలానే కొంత సమయం పాటు హోల్డ్ చేయాలి. ఇప్పుడు మనము కాలుని బాగా టర్న్ చేయాలి. ఇలా కాలుని స్వింగ్ చేసి ఎడమ కాల్లో ఎలా అనిపిస్తుందో గమనించి దాని తర్వాత నెమ్మదిగా మనము ఏకపాద పద్మాసనం చేయాలి, అంటే లేదా అర్ధ పద్మాసనం చేయాలి. ఇలా ఒక్క కాలుతో పద్మాసనం చేయండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేయండి. రెండో కాలుని ముందుకు తీసుకొని వచ్చి ఇలా ముందు పెట్టడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఒకసారి ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. దాని తర్వాత పైకి వచ్చేసి నెమ్మదిగా మనం పొట్టపై ఇదే పొజిషన్లో పడుకోవాలి. ఈ విధంగా అర్ధపద్మంలో కాళ్ళని పెట్టి పొట్టపై పడుకోవాలి. ఈ చెక్క ముక్కలని మనము చేతి కింద వాడవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఈ విధంగా పడుకోవాలి. ఇక్కడ పృష్ఠ భాగాలు బాగా పైకి వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి? మనము ఒక్క కాలుని ఫోల్డ్ చేసి పెడుతున్నాము కాబట్టి ఆ యొక్క పృష్ఠ భాగం బాగా పైకి వచ్చింది. ముఖ్యంగా ఏ కాలునైతే మనము అర్ధ పద్మంలో పెట్టామో ఆ యొక్క పృష్ఠ భాగం పైకి వచ్చేసి
నార్మల్గా పెట్టిన కాలు కొద్దిగా కిందికి ఉంటుంది. మనకు స్ట్రెచ్ కూడా ఏ కాలునైతే మనం పద్మాసనంలో పెట్టామో ఆ కాలులో ఎక్కువగా ఉంటుంది. శ్వాస తీసుకుంటా శ్వాస వదిలేస్తూ ఇక్కడ మనము కొంత సమయం పాటు అలానే ఉండాలి. బ్లాక్స్పై చేతులని పెట్టండి. బ్లాక్స్ని మోచేతుల కింద తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అరిచేతులతో బ్లాక్స్ని ప్రెస్ చేస్తూ మనము భుజంగాసనంలో రావడానికి ప్రయత్నించాలి. లేదా మోచేతులని వెనకాలకి చేయండి. కిందికి వచ్చేసేయండి. ఇలా కొంత సమయం పాటు అలానే ఉండి మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క ఆసనాన్ని చేద్దాము. ఈ విధంగా కొంత సమయం పాటు ఉన్న తర్వాత కిందికి వచ్చేసేయండి. చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి మనము ఒక సైడ్ రిలాక్స్ అయిపోవాలి. తొడలో నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దీని తర్వాత కాళ్ళని ఇక్కడే మార్చవచ్చు. నెమ్మదిగా కాళ్ళని సూటిగా చేసేయండి. పడుకొని పద్మాసనం చేయాలంటే కొద్దిగా కష్టంగా భావిస్తాము, కాబట్టి మళ్ళీ పైకి వచ్చి కూర్చోండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని మనము పద్మాసనంలో పెట్టేసి దాని తర్వాత మనం పొట్టపై పడుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక కాలు వెనకాలకి వెళ్ళిపోతుంది, అది లాక్ అవ్వటం లేదు. ఇది చాలా నార్మల్. ఇలా ఒక్క కాలుతో పద్మాసనం చేసినప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అందుకే మనం పద్మాసనంలో కాళ్ళని కంప్లీట్గా బిగించి పెడతాము. నెమ్మదిగా మీ కుడి కాలుని పైకి తీసుకొని రండి, దగ్గరికి తీసుకొని రండి. ఈ విధంగా ఎడమ కాలుని మనం పద్మాసనంలో పెట్టేసి పడుకోవాలి. కుడికాలు పద్మాసనంలో పెట్టినప్పుడు మన పృష్ఠభాగాలు కొంతవరకు పైకి వస్తే, ఎడమ కాలుని మనం పద్మాసనంలో పెట్టినప్పుడు ఆ పృష్ఠభాగాలు చాలా పైకి వచ్చేస్తాయి. ఎందుకు? కాలుని ఆ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మన కాలులో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ముఖ్యంగా ఆ తొడ నడుములో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అందుకే ఫ్లెక్సిబిలిటీ లేని కారణంలో పృష్ఠభాగాలు పైకి వస్తాయి. ఈ విధంగా ఈ ఆసనంలో కొంత సమయం పాటు మనము ఉండాలి. చేతులని ఇంటర్లాక్ చేసి తలని ఒకవైపు టర్న్ చేయండి. మొహం కింద తలని పెట్టేసి ఇక్కడ పడుకోవడానికి ప్రయత్నించాలి. పొట్టని లోపలికి బిగిస్తూ నడుములని ఎంత కిందికి తీసుకొని రాగలుగుతామో ప్రయత్నించాలి. మనము చేయకపోయినా భూమి తన ఆకర్షణతో ఆ యొక్క భాగాన్ని కిందికి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండాలనుకున్నా మనము టైట్నెస్ ఉంది కాబట్టి, ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి పెయిన్ వచ్చేసి ఆసనం నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనే ఆతురత మనకులో ఉంటుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి దాని తర్వాత ఆ చేతులని బ్లాక్స్పై పెట్టండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధపద్మ మకరాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ల కండరాలపై మంచి ప్రభావం పడుతుంది. నడుం కండరాలకు కూడా మంచి ఎఫెక్ట్ లభిస్తుంది. కాళ్ళు చేతులు బాగా స్ట్రెచ్ అవుతాయి. అలాగే టోటల్ బాడీకి కూడా చక్కటి రిలాక్సేషన్ లభిస్తుంది. బ్లాక్స్పై చేతులను పెట్టేసి ఇప్పుడు మనం భుజంగాసనంలో రావడానికి కొద్దిగా ప్రయత్నించాలి. అలా వచ్చేసి మళ్ళీ కిందికి వెళ్ళి పడుకోండి. దీని తర్వాత రెండు కాళ్ళని సూటిగా చేసి కాళ్ళని మ్యాట్ చెరో వైపు పెట్టేసి మనము మకరాసనంలో రిలాక్స్ అవుతాము. కొంత సమయం పాటు మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ల కండరాలు, నడుం భాగంలో ఉన్న కండరాలు, చేతుల కండరాలు, అలాగే టోటల్ బాడీ కూడా బాగా రిలాక్స్ అయిపోతుంది. ఈరోజు యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కేవలం కొద్దిగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పడుకొని మీరు పద్మాసనంలో వెళ్తున్నట్టు అయితే కొద్దిగా ప్రమాదము. అలానే కూర్చొని పద్మాసనంలో ఉండి దాని తర్వాత పొట్టపై పడుకోవడం కూడా కొద్దిగా ప్రమాదంగా అనిపిస్తుంది. లేదా మిగతా అందరు వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని సులభంగా చేయవచ్చు, దాంతో వచ్చే లాభాలని పొందవచ్చు. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో అర్ధ పద్మ మకరాసన
ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.